నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డోకిపర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. డిఎస్సీ ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం చేయాలి, పార్లమెంట్లో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు. అందరి ఆరోగ్యం కూటమి ప్రభుత్వ ధ్యేయం, సీఎం ఆరోగ్యకుల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. భక్తి శ్రద్ధలతో పొలమాంబ కుంచమాంబ జాతర, భారీ ఎత్తున అమ్మవార్లకు బోనం సమర్పణ. ఒకే దేశం ఒకే ఎన్నికలు విధానాన్ని స్వాగతించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. తరచూ ఎన్నికల వల్ల నాయకుల దృష్టి అంతా వాటిపైన ఉంటుందని, ప్రజలపై ఉండదని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా డోకిపర్రులోని వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెగా ఇంజనీరింగ్ సంస్థ ఎండీ కృష్ణారెడ్డి సుధా దంపతుల ఆహ్వానం మేరకు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కృష్ణారెడ్డిని P4 ఫార్ములా కింద గుడ్లవల్లేరు మండలాన్ని దత్తత తీసుకోవాలని కోరగా ఆయన సమ్మతించారని వెల్లడించారు. ఈ మండలంలో 51,573 జనాభా ఉందన్నారు. వారి ఆర్థిక ఉన్నతికి కృషి చేయాలని కృష్ణారెడ్డికి సూచించామన్నారు. దీనిపై ప్రభుత్వం ఒక ఫార్ములా తయారు చేసిందని, కలెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక కార్యక్రమంగా రూపుదిద్దుతామని తెలిపారు. రాష్ట్రంలోని ఇదొక కొత్త ప్రాజెక్టు అని సీఎం అభివర్ణించారు. మళ్లీ సంక్రాంతికి వచ్చి ఈ విజన్ డాక్యుమెంట్ కు పరిపూర్ణ రూపం ఇస్తామన్నారు. ఈ మండలానికి ప్రభుత్వ పరంగా ఇచ్చే నిధులన్నీ మంజూరు చేస్తామని, మెగా సంస్థ పర్యవేక్షణలో సర్వతోముఖ అభివృద్ధి సాధించేలా అమలు చేస్తామని తెలిపారు. ఈ దత్తత కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్టు ఆదర్శంగా రూపొందిస్తామని వెల్లడించారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 గా ఉంటుందని, దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంటుందని ఆ విజన్తో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా పూజలు చేయడం, అది కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర ఎలాంటి పూజలు జరుగుతున్నాయో అవన్నీ చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాం. నేను జీరో పావర్టీ నిన్నే 2047 విజన్ డాక్యుమెంట్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కోసం రిలీజ్ చేశాం. అందులో జీరో పావర్టీ P4 పాలసీ. ఈరోజు వారు సంపాదించిన డబ్బులు కానీ అవన్నీ కూడా వారి యొక్క తెలివితేటలతో భారతదేశం ప్రపంచం అంతా అయింది. ఈరోజు PPP మోడల్లో అవన్నీ చేయగలిగారు, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నేను 1 more P యాడ్ చేయమన్నాను. సంక్రాంతి రోజున మళ్ళా వచ్చి మొత్తం ఏ విధంగా చేయాలి చేస్తామని చెప్పి ఆనందించారు. ఇక్కడుండే ఎమ్మెల్యే రాము కూడా దీనికి పూర్తిగా కోఆపరేట్ చేస్తారు. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నాం. దీన్ని ఒక మోడల్గా తయారు చేయడానికి ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులన్నీ ఖర్చు పెడతాం. ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ యథావిధిగా ఉంటాయి. 2047కి భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉంటారు. భారతదేశం నెంబర్ 1 or 2గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అందులో నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుంది. దేశంలో తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉంటుంది. ఎలక్షన్స్ అన్నీ ఒకసారి అయిపోతాయి. మిగిలిన టైం అంతా డెవలప్మెంట్ కోసం ఎక్కువ టైం ఉంటుంది, రిసోర్సెస్ ఉంటాయి. జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని, భావి భారతానికి ఉపాధ్యాయులు రూపకర్తలని, అటువంటి రంగాన్ని ఎంచుకొని శిక్షణ పొందుతున్న డిఎస్సీ అభ్యర్థులను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. మెగా డిఎస్సీ 2024-2025 ఉచిత శిక్షణ తరగతులను మంత్రి స్వయంగా పరిశీలించారు. రాజమహేంద్రవరంలోని బీసీ స్టడీ సర్కిల్ వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రంగాల్లో ప్రతిభను ప్రదర్శిస్తున్న వెనుకబడిన తరగతుల కులాల విద్యార్థులు మరింత కష్టపడి చదివి భవిష్యత్తులో అత్యద్భుతమైన ఉపాధ్యాయుడిగా రాణించేందుకు ఇదొక సువర్ణ అవకాశమని, గొప్ప వేదిక అని మంత్రి పేర్కొన్నారు. బీసీ స్టడీ సర్కిల్లో డిఎస్సీకి అందిస్తున్న ఉచిత శిక్షణను బీసీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ల త్వరలోనే బీసీ యాక్షన్ ప్లాన్ తీసుకొస్తామని, తద్వారా అవకాశాన్ని మరింత మెరుగుపరుస్తామని, అందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి స్పష్టం చేశారు. అభ్యర్థులు కష్టం, ప్రతిభను నమ్ముకొని ముందుకెళ్తే కూటమి ప్రభుత్వం 100% చేయూతనిస్తుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సీని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణా నాయక్, బీసీ స్టడీ సర్కిల్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ కెఎన్ జ్యోతి, బీసీ సంక్షేమ అధికారి పిఎం రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం మెగా డిఎస్సీ అనేటువంటిది అందరి ద్రాక్షపట్టులా ఉన్నటువంటి సందర్భంలో 5 సంవత్సరాల కాలం పాటు ఇదిగో అదిగో అని చూపించి మనల్ని ఊరించి నిరాశపరిచినటువంటి నేపథ్యం నుంచి ఇవాళ దాన్ని సాకారం చేస్తూ రమారవి 16,000 పైచిలకు ఉపాధ్యాయ పోస్టులతోటి మెగా డిఎస్సీని ప్రారంభించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంటున్నటువంటి సందర్భంలో
సమాజంలో దేనికి మేము తీసుకోవాలనేటువంటి విధంగా అన్ని రంగాల్లోనూ కూడా, అది సివిల్ సర్వీసెస్ కానివ్వండి, ఇతరత్ర వైద్య రంగం కానీ, ఇంజనీరింగ్ రంగం కానివ్వండి, ప్రతి చోట కూడా తమ ప్రతిభని అణువణువునా కూడా ప్రదర్శిస్తున్నటువంటి బీసీ విద్యార్థులందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎక్కడా కూడా విజయం సాధించడానికి షార్ట్ కట్ ఎప్పుడు ఉండదు. అది ఏ రంగమైనా తీసుకోండి, దానికి షార్ట్ కట్ అనేది ఉండదు, ఆల్టర్నేటివ్ సోర్స్ ఏమి ఉండదు. ఖచ్చితంగా కష్టపడటం ఒకటే మనకి ఉన్నటువంటి ఏకైక మార్గం. కష్టపడిన తర్వాత ఓ 10%, 5% అదృష్టం కూడా ఉండాలి, దాన్ని కూడా కాదనలేము. కానీ 90% అనేది కష్టపడ్డవే. దయచేసి మీ అందరూ కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు కనుక మళ్ళీ ఈ అవకాశాలు ఎప్పుడు వస్తాయో నాకు తెలియదు. డిఎస్సి సాధించుకోవడానికి అందులో కూడా నెంబర్ కూడా చాలా ఎక్కువ ఉంది, 16,000 టీచర్ పోస్టులు ఉన్నాయి. దీన్ని సాధించడానికి మీరు కొంచెం కష్టపడితే ఖచ్చితంగా సాధించగలుగుతారు. అయితే ఈ స్టడీ సర్కిల్ వల్ల మీకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే, మీరు విడివిడిగా మీరు శిక్షణ పొందితే అది మిమ్మల్ని పూర్తిగా ఏకాగ్రతతో ముందుకు వెళ్ళేదానికి అవకాశాన్ని ఇవ్వదు. అదే ఒక కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ లో ఆ పోటీ తత్వంతో మనం వాటి మీద దృష్టి పెట్టగలిగితే, లేకపోతే అందరం కలిసి మనం కూర్చుని ఇలా మాట్లాడాలి, ఇలా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలు పంచుకుని వెళ్ళడం ద్వారా మీకు మీ శక్తి 50% అయితే, ఇలాంటి స్టడీ సర్కిల్స్ ద్వారా మరో 50% శక్తి మీకు లభిస్తుంది అనేటువంటి మాత్రం మెగా డిఎస్సి లాస్ట్ 5 years లో అది పెద్ద టగా డిఎస్సి అయిపోయింది. ఎందుకంటే యువకాలంలో కూడా లోకేష్ గారు పదే అనేవారు. ఈ రోజున ఏదైతే మెర్జింగ్ అనే థీమ్ తోటి వెళ్ళారో లాస్ట్ గవర్నమెంట్ లో, వాళ్ళు అది కలపడం వల్ల, అలాగే పోస్ట్ కోవిడ్ కొన్ని పరిణామాల రీత్యా రిటైర్ అయిన తర్వాత కొంతమందిని న్యూ అపాయింటీస్ తీసుకోకపోవడం వల్ల, న్యూ డిఎస్సి రాకపోవడం వల్ల విద్యా వ్యవస్థలోనే చాలా ఇబ్బందులు మనం చూసాం. మీరు చూస్తే కొన్ని చోట్ల పెర్ఫార్మెన్సెస్ కూడా డౌన్ఫాల్ కనబడేది. బెస్ట్ పెర్ఫార్మింగ్ స్కూల్స్ కూడా చాలా డౌన్ఫాల్స్ కనబడేది. కారణాలు ఏంటిది అన్వేషించినప్పుడు ఒకటి ఫ్యాకల్టీ షార్టేజ్, మరొకటి సంస్కరణ. అంటే అవగాహన లేని ప్రయోగాలతోటి పిల్లలు జీవితాలతోటి చాలా ఇబ్బందికర పరిస్థితులు చూసాం గత 5 సంవత్సరాలు. ఇప్పుడు ఆ ప్రయోగాలు చేసే ఆలోచన అయితే ఎన్డీఏ కూటమిగా మాకు లేదు. మరొక అంశం, ఈ ఫ్యాకల్టీ ఏదైతే టీచర్స్ ఉన్నారో ఆ ఉపాధ్యాయులు కొరతను కూడా తగ్గించాలని మీరు నమ్మరు. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి కూడా తీయలేదు. ఎన్నికల ముందు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీశారు. తీసిన తర్వాత వారే ఉద్దేశపూర్వకంగా కొంతమందిని కోర్టుకు కూడా పంపించడం జరిగింది. అంటే ఇదంతా పొలిటికల్ గేమ్. కానీ మేమైతే చాలా చిత్తశుద్ధితో ఉన్నాం, ఒక అవగాహనతో ఉన్నాం. మెగా డిఎస్సి తీయడంతో పాటు తక్షణమే మొదలుపెట్టు టెట్ ఎగ్జామ్ అయినంటే మీకు మళ్ళీ టైం ఇచ్చి అది ఇవ్వడంతో పాటు ఉచితంగా కూడా మీ అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తా ఉందంటే ఎన్డీఏ కూడా చాలా డివైడ్ చేయాలి అనే ఉద్దేశంతో మనం కొంత సిఎస్ఆర్ ఫండ్స్ ని టైఅప్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయడంతో పాటుగా మిమ్మల్ని టైం టు టైం మోటివేట్ చేసే ఉద్దేశంతో ఆల్ ద డిస్ట్రిక్ట్ అఫీషియల్స్, చాలా వరకు డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ త్రూ అయ్యి వచ్చిన వాళ్ళే నాతో సహా. సో మేమందరం కూడా వచ్చి కొంత టైం మీతో స్పెండ్ చేయడం జరుగుతుంది. ఎవరు సబ్జెక్ట్స్లో వాళ్ళు మీకు కొన్ని క్లాసెస్, అదర్వైజ్ జనరల్గా మీకు మోటివేట్ చేయడానికి ఏ అవకాశాలు ఉంటాయో అవన్నీ కూడా మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఆ విధంగా ఈ బీసీ స్టడీ సర్కిల్ని మరికొంత యాక్టివ్గా చేయాలి అని ఉద్దేశం. మనం చాలా మంది పిల్లలు చదువుతూ ఉంటారు, మనం ఇంట్లో కూడా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. కానీ మనకి ఒక 4 days, 5 days, 6 days, 1 month అలా ప్రిపరేషన్ టైం అవుతున్న కొద్దీ మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కొంచెం తగ్గుతూ ఉంటాయి. సో అప్పుడు మనకి చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, బుక్స్ కానీ, టీచర్స్ కానీ, అదర్వైజ్ ఎవరో ఒక సక్సెస్ స్టోరీ కానీ మీరు మోటివేట్ చేయడానికి మీకు అవసరం ఉంటుంది. కంటిన్యూస్గా ఇంట్లో చదువుకొని ద సేమ్ కన్సిస్టెన్సీ, ద సేమ్ ఫోకస్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అందుకే మీరు చూస్తే ఇప్పుడు ఐఏఎస్లో చూస్తే ఐఐటి నుండి వచ్చిన ఐఏఎస్ చాలా ఎక్కువ మంది ఉంటారు. బికాస్ ఐఐటిలో సీనియర్స్ అందరు కూడా వాళ్ళని అలానే గైడ్ చేస్తారు. సెకండ్ సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూషన్ ఈస్ ఢిల్లీ యూనివర్సిటీ. ఢిల్లీ యూనివర్సిటీ హిందీ కాలేజ్ నుంచి చూస్తే చాలా మంది సక్సెస్ఫుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్గా వచ్చిన వాళ్ళు ఉంటారు.
కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టబోయే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం చేయాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. 75 ఏళ్ల రాజ్యాంగ మహిమాన్విత ప్రస్థానం అన్న అంశంపై లోక్సభలో కొనసాగిన చర్చలో ఆయన తెదేపా తరపున మాట్లాడారు. భవిష్యత్తులో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ఇప్పుడున్న 174 ఎంపీ సీట్లు 329కి పెరిగే అవకాశం ఉంది. అక్కడ 155 సీట్లు పెరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడులో సీట్లు 129 నుండి 164కు మాత్రమే పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ 5 రాష్ట్రాల్లో కలిపి కేవలం 30 సీట్లు మాత్రమే పెరగనున్నాయి. ఇది సమైక్య వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదు. ఆర్థిక క్రమశిక్షణ పాటించిన రాష్ట్రాలకు రాజకీయంగా ప్రయోజనం కల్పిస్తున్నట్లవుతుంది. అలా కాకుండా జనాభా నియంత్రణకు పాటుపడిన రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోషించిన అనిర్వచనీయమైన పాత్రతో పాటు అందులో తెలుగువారు అందించిన చేయూత గురించి గుర్తు చేశారు. అంబేద్కర్ గురించి మాట్లాడకుండా రాజ్యాంగం గురించి మాట్లాడలేం. దేశ పౌరులెవరూ తనలా కష్టాలను ఎదుర్కోకూడదని అద్భుతమైన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ ఫలాలను ఇప్పుడు మనం గత 75 ఏళ్లుగా అనుభవిస్తున్నామని రాజ్యాంగ నిర్మాణ సభలో దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన 389 మంది సభ్యులు ఉన్నారన్నారు. ఇప్పుడు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడానికి వీలుగా రాజ్యాంగ సవరణ చేయడానికి సిద్ధమైన ప్రభుత్వం అదే సమయంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి అవి స్వయం పాలనలో కొనసాగేలా చూడాలని కోరుతామన్నారు. Not just from yesterday, sir, but for the last 2 sessions, we have from the opposition side, we have been listening to and hearing about constitution being in danger and democracy being in danger, sir. Let me rewind back and take them back to 2013 when Andhra Pradesh was up for division, sir. The bill was sent to State Assembly of Andhra Pradesh, United Andhra Pradesh, has very clearly said, with a thumping majority, they said we don't want division. They rejected the division, sir. In spite of that, that bill was brought to the parliament, sir. When the bill was brought to the parliament, you have all seen what has happened. There are number of amendments moved by various members in the parliament, sir. None of them had been taken into consideration. So what happened to the democracy? What happened to the constitution that day, sir? Even when the voting was supposed to happen, in the parliament, number of members mainly from Andhra Pradesh, they were suspended and thrown out of the parliament, sir. What happened to the democracy? What happened to the constitution that day, sir? N.T. Ramarao Garu started Telugudesam party within 9 months. In a record time, he has formed the government in Andhra Pradesh, sir. After formation of government, within 1 year, in 1984, when Congress was in power in central government, Mr. N.T. Ramarao Garu, because he has heart ailment, he went to United States for the heart operation, sir. When he was in USA, again his government was brought down, sir. So I want to question the opposition when they talk about democracy and constitution. What happened to the democracy and constitution that time and that day, sir? Out of the 4 states, UP, Bihar, Rajasthan and MP, they have 169 seats, sir. They will go, as per the calculation right now with the population census, it will go to 324, sir. That is the increase of 155 seats, sir. Whereas Andhra, Telangana, Tamil Nadu, Kerala, Karnataka, 5 of us put together, it will go only from 129 to 164. That is only a rise of 35 seats, sir. Whereas they get 155 seats, sir. Southern Indian states will get 35 seats. So this will not be helpful in the federalism, sir. So I request, like how we do it for the finances, where the states are doing bad financially, it is given benefits, sir. Same way where the population is decreasing, it should also be given benefits. Under the 7th schedule, there is a very beautifully divided. There is union list, state list and concurrent list, sir. But there was it has worked wonderfully in the last 75 years, sir, except for issues regarding water resource management and river disputes. Except these issues, it worked wonderfully, sir. But what the amendments that need to be brought is with the advent of new technologies like AI, cyber security, data protection, online gaming, e-commerce. This all requires not just the state actor and the central actor, sir. So it needs some sort of a amendment. So that example is when you talk about online gaming, where the state has all the legalities, sir. But when the online gaming happens from the other countries, that central government has to take it. So if we can brought into that, sir. So with these, sir, suggestions, sir, the suggestions to the amendments that can be brought in, because we already brought in 109 amendments. It is a flexible document. Our constitution, sir. It was beautifully written by Ambedkar and all the other members that have contributed to it, sir. ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్యమే తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మానవ వనరులు సద్వినియోగమయ్యి సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఉదారంగా సహాయం అందిస్తున్నారన్నారు.
తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో ఆయన సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమన్నారు. అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించిన పేదలకు సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో సీఎం సహాయ నిధి నుండి ఒక్క చెక్కు కూడా ఇవ్వలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల్లో ఇంతవరకు సిటీ నియోజకవర్గానికి సంబంధించి సుమారు 40 లక్షల సీఎం సహాయ నిధి నుండి చెక్కులు అందజేశామని తెలిపారు. మరో 60 లక్షలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని కూడా త్వరలో అందజేస్తామని భరోసా ఇచ్చారు. షెట్టి బలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, నాయకులు కడలి రామకృష్ణ, బుడ్డిక రవి, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, పిల్లి శ్యామ్, చెల్లిబోయిన సూర్య, నారాయణమూర్తి, అజ్జరపు రమేష్, మామిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం ఈ ఎన్డీఏ కూటమి కృషి చేస్తా ఉంది. ఎందుకంటే ఆరోగ్యకరంగా ఉంటే మానవ వనరులు సమాజ అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఆ ఆలోచనతోటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం అందిస్తూ ఉన్న ఉచితంగా, దాంట్లో వర్తించిన వాళ్ళు ఇంకా అనేక మంది ఉన్నారు. వారు మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు ఆ వైద్యం కోసం వారు సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించుకున్న తర్వాత ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. వీటిని గ్రహించే ఆయన సీఎం సహాయ నిధి నుంచి చెక్కుల రూపాన ఒక వ్యక్తి మధ్యతరగతి కానీ దిగువ మధ్యతరగతి కానీ 1 లక్ష రూపాయలు ఆ ట్రీట్మెంట్ కోసం ఖర్చు పెట్టుకుంటే సీఎం గారికి అర్జీ పెట్టుకున్నట్లయితే ఆ 1 లక్ష రూపాయల్లో 40% నుంచి 50%, అంటే 40,000 నుంచి 50,000 వచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నియోజకవర్గం ఒక్కదానికే సుమారు ఇప్పటికీ 40 లక్షలు విలువ చేసే చెక్కులు ఇచ్చాం. ఇంకా 50 లక్షలు విలువ చేసే చెక్కులు, అంటే సుమారు 21 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి అక్కడ. అంటే నేను రాజమహేంద్రవరం ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, వారిని అభ్యర్థిస్తూ ఉన్నాను, మీరు ఏదైనా సరే ఇలాగా మీ సొంత ఖర్చులతో ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే వైట్ కార్డ్ హోల్డర్స్ అయ్యి ఉంటే తప్పకుండా ఎమ్మెల్యే ఆఫీస్ని సంప్రదించండి. మా వంతుగా మీ ఆర్థికపరమైన సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి చెప్తా ఉన్నారు, మీకు సమస్య ఉన్నప్పుడు మీ ఇంటిలో పెద్ద కొడుకు కింద పాత్ర తీసుకుంటాను, ఆ సమస్యను తీర్చేందుకు ఆయన వంతు కృషి చేస్తానని అనేక సందర్భాల్లో చెప్పారు. అనేక రూపాన ఏదైతే మాట ఇచ్చున్నారో దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తాడితోట రెల్లి వీధిలో శ్రీ వడ్డీ పొలమాంబ కుంచమాంబ 108వ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పొలమాంబ కుంచమాంబ అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు బారుడు తీరి దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి సత్తెమ్మ తల్లి పిడతలు బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ అమ్మవారికి మట్టి కుండల్లో ప్రసాదం వండి అమ్మవార్ల ఆలయం నుండి పొలిమర్లో ఉన్న సత్తెమ్మ తల్లి ఆలయం వరకు భక్తితో ప్రసాదం తలపై ధరించి వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి ఈ 2 రోజులు జరిగే జాతర కోసం ఎదురు చూస్తూ ఉంటామని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి 2 ఏళ్లకు జరిగే ఈ అమ్మవార్ల జాతర మహోత్సవాన్ని రెల్లి సంఘం ప్రతినిధులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి వేలాదిగా తరలివచ్చి జాతర మహోత్సవాల్లో పాల్గొంటున్నారు. తాడితోట రెల్లి వీధులన్నీ విద్యుత్ దీపాలంకరణతో మెరిసిపోతున్నాయి. అన్ని కుటుంబాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. రెల్లి కుల పెద్దలు, రెల్లి యూత్ పాల్గొన్నారు. ప్రెసిడెంట్ అల్లం పోలయ్య, జనరల్ సెక్రటరీ బివి రమణ, మాజీ కార్పొరేటర్ చెన్న వీరభద్రారావు, కోశాధికారి కె శ్రీనివాసరావు, మంగళగిరి సైదల్లి, మురళీకృష్ణ, ముత్యాల బంగారు సత్యనారాయణ, కారింగి వీరాజు, మీసాల వర్మ తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతిలో ఉన్న శాటిలైట్ సిటీ సి బ్లాక్ గ్రామానికి చెందిన మండల మైనార్టీ నాయకులు షేక్ అక్బర్ బాషాను రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాలుకు తీవ్ర గాయమై ఇబ్బంది పడుతున్న భాషకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అందించారు. ఆయన త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. వారితో పాటుగా మండల టీడీపీ అధ్యక్షులు మత్సిటి ప్రసాద్, ధార అన్నవరం, ఎంఎస్ఆర్ శ్రీను, నిచ్చెనకోళ్ల సత్యబాబు, పెంకె కోటేశ్వరరావు, కసినాడ నాగబాబు, బైరెత్తి సరోజిని దేవి, పాలపర్తి రత్నం, మందపల్లి రూకరత్నం, కొప్పిశెట్టి బేబీ, బెలకుర్తి శ్రీను, తనుబుద్ది సుబ్బయ్య, మజ్జి కనకారావు, రేలంగి శ్రీనివాసరావు, వీరబోయిన వెంకటేష్, రాళి సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కమ్ యూనివర్సిటీ సెలక్షన్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్, స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ఆచార్య జి సుధాకర్ హాజరయ్యారు. విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో తలపడ్డారు.
జాతీయ జెండా స్పోర్ట్స్ జెండా యూనివర్సిటీ జెండాలను ఎగురవేసి క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. రిజిస్ట్రార్ జి సుధాకర్ మాట్లాడుతూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న అథ్లెటిక్స్ పోటీలకు హాజరైన 250 మంది క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాలోని నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల నుండి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కమ్ యూనివర్సిటీ టీమ్ సెలక్షన్స్ కు ఎంపికైన క్రీడాకారులు చక్కని ప్రతిభతో దృఢమైన విశ్వవిద్యాలయ జట్టుగా ఎంపిక కావాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయ అధికారులు పి సురేష్ వర్మ, ఎన్ ఉదయ్ భాస్కర్, డిప్యూటీ రిజిస్టర్ ఎస్ లింగారెడ్డి, ఆర్గనైజింగ్ చైర్మన్ కొండ్రు సుబ్బారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చొల్లంగి వెంకట సుబ్రహ్మణ్యం, అబ్జర్వర్ సాల్మన్ దేవానంద్, డిఎన్ఆర్ కాలేజీ పీడి రాజు, ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యాపకులు బాల సత్యనారాయణ, బి రామ్ గోపాల్, ఫణీంద్ర, మూర్తి, భాషా సెలక్షన్స్ కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. రాజమండ్రికి చెందిన మన బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షుడు గార అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా వ్యర్థాలను డస్ట్బిన్లో వేయడం మన బాధ్యత అని అంశంపై చలో మారేడుమిల్లి కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. మారేడుమిల్లి పోలీసులతో కలిసి పర్యావరణ అవగాహన నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేసిన తర్వాత ఫౌండేషన్ టీం మారేడుమిల్లిలోని ప్రధాన టూరిస్టు ప్రాంతాలకు వెళ్లి ర్యాలీలు చేసి మీటింగ్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా గార అజయ్ కుమార్ మాట్లాడారు. అనేక మంది వివిధ ప్రాంతాలకు విహారయాత్రలు వెళ్లి అక్కడ ఉన్న సహజ వాతావరణాన్ని పాడు చేస్తూ ఉన్నారని, ముఖ్యంగా మారేడుమిల్లి లాంటి అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను పడేయడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యర్థాలని డస్ట్బిన్లో మాత్రమే వేయాలని తెలుపుతూ అన్ని ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిరంతరం జరుగుతాయన్నారు. గత 3 ఏళ్లుగా ఈ కార్యక్రమానికి సహకారాన్ని అందిస్తున్న మారేడుమిల్లి పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. మారేడుమిల్లి సిఐ సిహెచ్ గోపాలకృష్ణ, ఎస్ఐ రాము, హెడ్ కానిస్టేబుల్ రత్నం, పోలీసులు మన బాధ్యత ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు బత్తుల ప్రవీణ్ కుమార్, సభ్యులు గార శ్రీవిద్య, రామకృష్ణ, భవానీ, శంకర్, నరేంద్ర, పద్మావతి, శ్రీకాంత్, బాలు, రాజమండ్రి సంజీవని బ్లడ్ బ్యాంక్ మేనేజర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్ నూతన సంవత్సర సందడి నెలకొంది. క్రిస్మస్ షాపింగ్పై ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించడంతో పాటు ప్రతి కొనుగోలుపై బహుమతులు కూడా ఇస్తుండటంతో నగరంతో పాటు చుట్టుపక్కల మండలాలు, గ్రామాల నుండి భారీ ఎత్తున కొనుగోలుదారులు తరలివస్తున్నారు. క్రిస్మస్ నూతన సంవత్సరం సందర్భంగా వస్త్రాల కొనుగోలుపై కాంబో ఆఫర్లు, డిస్కౌంట్లలో సరికొత్త స్టాక్ సిద్ధంగా ఉంచడం జరిగిందని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ రఘురాం వెల్లడించారు. అన్ని ప్రసిద్ధమైన బ్రాండెడ్ రెడీమేడ్ వస్త్రాలపై 40% వరకు డిస్కౌంట్లు, షర్ట్లు, జీన్స్, కాటన్ ప్యాంట్స్ 3 పీసులు 1500కు, 3 షర్ట్లు కేవలం 500కు అమ్మకాలు చేస్తున్నారు. కిడ్స్ వేర్ విభాగంలో 4 షర్ట్స్ 550, 4 టీ-షర్ట్లు 550, లేడీస్ వేర్, కుర్తీస్, జీన్స్, లెహంగాలపై 50% వరకు డిస్కౌంట్లు ఇస్తున్నట్టు తెలిపారు. పట్టు, ఫ్యాన్సీ, నేత చీరలపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. హెచ్డిఎఫ్సి క్రెడిట్, డెబిట్ కార్డులపై ఈఎంఐ కొనుగోలు చేసి 10,000 వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ పొందవచ్చన్నారు. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై హాట్ బాక్స్లు, కుక్కర్లు, వెట్ గ్రైండర్లు, వాటర్ బాటిల్స్, 4 పీస్ కంటైనర్స్ స్పాట్ గిఫ్ట్లుగా పొందే అవకాశం కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఉంది. నెంబర్ 1 షాపింగ్, నెంబర్ 1 సేవింగ్స్ కు వెంటనే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కు విచ్చేయాలని కస్టమర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా సరికొత్త స్టాకులు వచ్చినాయి. మీరందరూ కూడా మా వద్ద షాపింగ్ చేసి ఎంతో అద్భుతమైన స్పాట్ గిఫ్ట్ ఆఫర్ కూడా రన్నింగ్లో ఉంది. చక్కటి న్యూ స్టాక్స్ వచ్చున్నాయి. మీకు కావాల్సినటువంటి ఎన్నో కాంబో ఆఫర్లు శారీస్లో కానివ్వండి, పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ కానివ్వండి, పెద్దవాళ్ళకి, మెన్స్కి, కిడ్స్కి అన్ని రకాల కాంబో ఆఫర్లు కూడా మీకు మా దగ్గర ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి, మీకోసం ఎదురు చూస్తున్నాయి. మీరందరూ కూడా ఈ 6వ తారీఖు నుంచి కూడా మన దగ్గర స్పాట్ గిఫ్ట్ ఆఫర్ నడుస్తున్నాయి. మీరు కొనే ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై కూడా మీకు స్పాట్ గిఫ్ట్ అంటే వెంటనే మీరు కొనగానే మీకు మీ బిల్ అయిపోగానే మీకు గిఫ్ట్ ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి లాటరీలు అవి కాకుండా డైరెక్ట్గా కస్టమర్కి ఎంతో బెనిఫిట్గా ఉండేట్లుగా ఈసారి స్పాట్ గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన దగ్గర మీరు హెచ్డిఎఫ్సి
క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ ఈఎంఐ కనుక మీరు ఆప్షన్లో మీరు కొనుగోలు చేస్తే మీకు 10,000 రూపాయల వరకు ఇన్స్టెంట్ క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. మనకి ఇంకెందుకు మీరు ఇంకా ఆలస్యం, మీరు దయచేసి వెంటనే వచ్చి మీ ఎంతో అభిమానించే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి అత్యున్నతమైన కలెక్షన్స్ చూసి ఎంజాయ్ చేస్తూ గిఫ్ట్ ఆఫర్స్, స్పాట్ గిఫ్ట్స్ సొంతం చేసుకోమని మరీ మా రాజమండ్రి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరి జీవితానికి ధీమా లభిస్తుందని రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్స్యటి ప్రసాద్ అన్నారు. టీడీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలు కూడా సమర్థవంతంగా అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రోత్సహించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బొమ్మూరు రాఘవేంద్ర కాలనీలో సభ్యత్వ నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్స్యటి ప్రసాద్, పల్వెల సత్యనారాయణ, పితాని రాజు, రమణ, రాంబాబు, నారాయణ, సాంబారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా వారికి చేకూరే ప్రయోజనాలను వివరించారు. ప్రతి ఒక్కరూ సభ్యులుగా చేరి టీడీపీని బలోపేతం చేయడానికి సహకరించాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డోకిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. డిఎస్సీ ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం చేయాలి, పార్లమెంట్లో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు. అందరి ఆరోగ్యం కూటమి ప్రభుత్వ ధ్యేయం, సీఎం ఆరోగ్యకుల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. భక్తి శ్రద్ధలతో పొలమాంబ కుంచమాంబ జాతర, భారీ ఎత్తున అమ్మవార్లకు బోనం సమర్పణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీ న్యూస్.